సహాయకరంగా కీర్తనలు 101వ కీర్తన 6వ అధ్యాయం దయచేసి చదవండి. 101వ కీర్తన 6వ అధ్యాయం 101వ కీర్తన 6వ అధ్యాయం నా యుద్ధ నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలాసార్లు ఆ ఒక మాట మళ్ళీ ఇంకొకసారి చదువుమా. నా యుద్ధ నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. మరలా సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరము చాలు. ఇక్కడ 2 మాటలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. దేశము నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. తరువాత నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. ఇక్కడ 2 పదాలు మనకు కనబడుతున్నాయి. నమ్మకము, నీతి. ఏం కనబడుతున్నాయి? నమ్మకము, నీతి. ఇక్కడ మొట్టమొదటిగా చదివినటువంటి భాగంలో నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎక్స్రే తీస్తున్నాను దేవుడు. దేశంలో ఎక్కడ నమ్మకస్తులు కనబడతారు అని స్కానింగ్ చేస్తున్నాడు దేశం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని. మరి ఎవరు కనబడతారు నమ్మకస్తులుగా? ఒకవేళ దేవుడు మన స్కానింగ్ చేశాడనుకో, నన్ను స్కానింగ్ చేస్తే నేను నమ్మకస్తుడిగా కనపడతానా లేదా? ఒకవేళ నిన్ను కానీ స్కానింగ్ చేస్తే నీవు నమ్మకస్తుడిగా లేకపోతే నమ్మకస్తురాలుగా కనపడతావా లేదా? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. సరే, ఇది పక్కన పెడదాం. నమ్మకస్తులైనటువంటి కొద్ది మంది ఒక 2 వ్యక్తుల్ని మీకు చూపించి మన తదుపరి భాగంలోకి నేను వెళ్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేంట్లోనన్నా? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడికి ఇల్లు అంటే ఏంటంటే లోకం మొత్తం దేవుడికి ఒక ఇంటితో సమానం. ప్రపంచం మొత్తం కూడా దేవుడికి ఒక ఇంటితో సమానం. ఇంటి కట్టారు దేవుడు. మనమందరం ఎవరు? దేవుడి పిల్లలం. మన కుటుంబంలో మన తండ్రి మనకి కుటుంబ యజమానుడు ఎలాగవుతాడో అట్లాగే ప్రపంచం మొత్తానికి కూడా దేవుడు కుటుంబ యజమానుడి కింద లెక్క. కాబట్టి దేవుడు ఆ దినాలలో గమనిస్తూ ఉన్నాడు. గమనించినప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎవరా వ్యక్తి? మోషే గారు. వాస్తవానికి మోషే పుట్టుకను మనం గమనించినట్లయితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఐగుప్తు దాసత్వంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐగుప్తీయుల కంటే హెబ్రీలు సంతానం పెరిగిపోతా ఉంది. వాళ్ళు అన్ని దేశంలో బానిసలుగా చెరబడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో హెబ్రీయుల యొక్క సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. వాస్తవానికి కొన్ని యుద్ధాలు జరిగేటప్పుడు అవతల ఉన్నటువంటి సైనిక బలము, యువతలో ఉన్నటువంటి వారి సైనిక బలాన్ని బేరీజు వేసుకుంటారు. అంటే వాళ్ళు ఆ రెండింటి మధ్య తేడా గమనించడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే సపోజ్ 1,00,000 మంది అవతల సైనికులు ఉన్నారనుకోండి, యువతలో 90,000 మంది ఉన్నారు. ఎవరు గెలుస్తారు చెప్పండి? మనిషి ఒకటి వేసుకుంటే అవతల వాళ్ళు 10,000 మంది ఎక్కువ ఉన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళకి బలం ఎక్కువ ఉంది, వాళ్ళే గెలుస్తారు. కానీ ఇక్కడ దేవుని యొక్క జనాంగము అన్య దేశంలో దేవుని చిత్తానుసారంగా అభివృద్ధి చెందడం ప్రారంభించిన తర్వాత ఐగుప్తీయుల్లో కలవరం మొదలైంది. అయ్యో, ఈ జనాభా ఈ రకంగా అభివృద్ధి చెందిపోతలేదు, వీళ్ళందరూ పెరిగిపోయి మన మీద తిరుగుబాటు చేసి ఈ దేశం నుంచి వెళ్ళిపోతారేమో అని భయంతో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమనంటే మగ పిల్లలైతేనేమో చంపేయండి, ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి. చూడండి ఎంత క్రిటికల్గా పెట్టారు ఆ సిచ్యువేషన్ని. మగపిల్లలైతేనేమో చంపేయాలి, ఆడపిల్లలైతేనేమో బ్రతకనివ్వాలి. మరి సంతానోత్పత్తి జరగాలంటే ఎలా ఉండాలి? ఆడమగ 2 ఉండాలి. మరి ఒకళ్ళు ఏమన్నా సంతానం అభివృద్ధి చెందుతుంది, అక్కడ చెందదు. కానీ దేవుడు గొప్పవాడు. విడిచిపెడతారు వాళ్ళ జనాన్ని? విడిచిపెట్టాలి. అందుకే ఆ మందస్వాములకి
దేవుడు ఆజ్ఞించేశాడు, మీరు పొరపాటు కూడా ఆ పిల్లలను చంపొద్దు అని. రాజు పిలిచి అడుగుతాడు అన్నమాట, ఏంటమ్మా నేను మీకు చెప్పాను కదా మరో పిల్లలు అయితే చంపేయమని, మరి మీరేం చేస్తున్నారు, వాళ్ళు బతికేస్తున్నారని వాళ్ళు సింపుల్ ఒక ఆన్సర్ ఇచ్చారు. సార్, మాకంటే హెబ్రీలు చాలా చురుకైన వారు, మేము వెళ్ళేసరికి వాళ్ళు కానీ ఆ పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టేస్తున్నారని చెప్పారు. దేవుడు ఆ రకంగా వాళ్ళని రాజు యొక్క కోపానికి గురి కాకుండా కాపాడాడు. సరే, ఇది బాగానే ఉంది. మోషే గారు పుట్టిన వృత్తాంతం మనందరికీ తెలుసు, ఆయన పెరిగిన విధానం మనందరికీ తెలుసు. తర్వాత ఆ యూత్ దేశాన్ని విడిచి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ 40 సంవత్సరాలు అరణ్యవాసం చేసి గొర్రెలను కాల్చుకున్న వృత్తాంతం మనకు తెలుసు. ఆ 80 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని గమనించాడు. 80 సంవత్సరాల వరకు గమనించాల. 80 సంవత్సరాల తర్వాత దేవుడు ఎక్స్రే చేస్తే, ఒక స్కానింగ్ చేస్తే మోషే మాత్రమే నమ్మకస్తుడిగా కనపడ్డాడు. ఎవ్వరు కూడా నమ్మకస్తుడిగా కనపడ్డాడు. మరి ఆ ఇశ్రాయేలీయుల జనాంగాన్ని కంట్రోల్ చేయడానికి ఒక నమ్మకమైన వాడు కావాలి. వాళ్ళందరినీ ఆ దేశం నుంచి బయటికి తీసుకుని రావడానికి, నడిపించడానికి ఒక నమ్మకమైన వాడు కావాలి. ఆయన ఎవరయ్యా అంటే మోషే గారు. మోషే ఏమనుకున్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధనము కంటే క్రీస్తుతో కూడిన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏం చేశాడు, ఆ రాజు దగ్గర ఉన్నటువంటి సకల సౌకర్యాలు వదిలివేసి అరణ్యానికి పారిపోయాడు. మరి ఈరోజు మనమైతే వదులుకుంటామండి? మనమైతే వదులుకుంటామా? సపోజ్ ఆ కొండ దగ్గర ఒక అరకేజీ బంగారం ఇస్తున్నారు వెళ్ళిన వాళ్ళందరికంటే మనం ఊరుకుంటామా? పోతే నడవలేక మనసు మీద సరే పోకుండా నేను వెళ్ళిపోతాం అక్కడికి. ఎందుకని? బంగారం దొరుకుతుంది కాబట్టి. అదే దేవుని మందిరానికి రమ్మంటే ఎన్ని సాకులు చెప్తారో. మరి దేవుడికి నమ్మకంగా ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు చిన్న నమ్మకం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నిజంగా జరిగిన సంఘటన, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటన. ఒక అన్యుడు దేవుని నమ్ముకున్నాడు. అతను హిందీ కోర్సు చేసి టీచర్గా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే హిందీ టీచర్ అంటగా జనరల్గా హిందీ పండిట్ అంటూ ఉంటాడు. అతను ఆ హిందీ టీచర్గా జాబ్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ టైంలో ఆ టీచర్స్ పోస్టులు పండి సరే వీళ్ళందరూ ఎగ్జామ్ రాశారు, అదంతా అయిపోయింది, ఇంటర్వ్యూస్ కూడా అయిపోయిన తర్వాత ఇతను జరిగినటువంటి పరిణామాలను బట్టి అక్కడ వచ్చినటువంటి వార్త ఏంటంటే ఈ జాబ్స్ అన్ని కూడా రాజకీయ నాయకులు, అధికారులందరూ అమ్మేసుకున్నారు, డబ్బులు కట్టే వాళ్ళకి జాబ్ ఇస్తున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. వార్త వచ్చిన తర్వాత ఈయన దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు, మరి ఇట్లా వార్త వచ్చింది, మరి నేనైతే కష్టపడి చదివాను, చక్కగా వాడికి ఇంటర్వ్యూ చేశాను, మరి నాకు వస్తుందో లేదో కొంచెం నాకు అపనమ్మకంగా ఉంది, కాబట్టి మీరు ఒకసారి నాకు ప్రార్థన చేయండి అంటే ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, వెళ్ళిపోమన్నాడు. అనగానే దేవుని మీద విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, వెళ్ళిపోమన్నాడు. సరే, ఇతను మాత్రం మనసులో అంటే పైకి చెప్పడానికి నమ్మకంగా ఉంటున్నట్టు కనపడుతున్నాడు, కానీ మనసులో మాత్రం అపనమ్మకం ఉంది. ఈ డబ్బులు నేనైతే కట్టలేను కదా, అంత వాళ్ళకి కావాల్సిన లంచం నేను ఇవ్వలేను, ఈ జాబ్ నాకైతే రాదని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఏప్రిల్ 1 రోజు ఒక లెటర్ వచ్చింది. ఒక లెటర్ వస్తే ఆ కోసం నన్ను తీసుకొని వచ్చాడంట. బ్రదర్ మీకు జాబ్ వచ్చిందని చెప్పిస్తే ఏప్రిల్ 1 రోజు ఎవరన్నా అటువంటి వార్త చెబుతూ ఉంటాడండి. చూడండి అసలు ఆ సిచ్యువేషన్ ఎలా జరిగిందో. ఊరుకవయా, నేను మరీ పిచ్చోడు చేయడం నేను ఒక్కడే దొరికానా, నాకు ఎందుకు వస్తాయి జాబ్, మరి అట్లా మాట్లాడమంటే కాదు చూసుకోవాలంటే నమ్మట్లా అసలు ఎంతసేపు నమ్మట్లా. అంటే ఎక్కడికి నన్ను ఏప్రిల్ ముందు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకుంటున్నాడు, కానీ అందులో ఉన్నటువంటి చదువు ఆలోచన రావట్లా. సరే గట్టిగా నువ్వు చదువుకో అని చెప్పి పడేసి వెళ్ళిపోయాడు. పడేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి చూశాను, జాబ్ వచ్చింది. అసలు అతనికి పట్టరాని ఆనందం అన్నమాట. ఇక అసలు ఎట్లా వచ్చింది జాబ్, నేను డబ్బులు ఇవ్వలేదు, రికమెండేషన్ చేయించలేదు, జాబ్ అసలు ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా పాసిబుల్ అయింది అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతున్నాడట. తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాడు. తర్వాత తెలిసిందన్నమాట ఏమనంటే వీళ్ళు జాబ్స్ ఇవ్వడానికి లంచం ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడ ఎన్ఫోర్స్మెంట్ అని ఉంటుంది, అవినీతి నిరోధక శాఖ ఒకటి ఉంటుంది. వాళ్ళు వెళ్ళి రైడింగ్ చేశారంట. రైడింగ్ చేస్తున్నసరికి అధికారులందరూ భయపడిపోయి వాళ్ళు ఎవరైతే జాబ్ లిస్టు తయారు చేస్తారో ఆ లిస్టు పక్కన పడి వాళ్ళకి ఎవరి పేరు గుర్తొస్తే ఆ పేర్లు లిస్టులో ఉన్నాయి, ఏది గుర్తొస్తే
రాసేసి ఆ లిస్ట్ పక్కన పెట్టి శాంక్షన్ లెటర్ రాసేయాలి. చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. నమ్మకం ఉన్న వారి పట్ల దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నమ్మకం ఉంచడం అనేది మన బాధ్యత. అతను ఏం చేశాడు? వెళ్ళి దైవజనుడితో ప్రార్థన చేయించుకున్నాడు. తన సొంతగా ప్రార్థన చేసుకోవాలి. తన ప్రార్థనతో పాటుగా అధికమైన బలం చేకూరడానికి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు? దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. అతనికి దేవుడు అది గొప్ప కార్యం చేశాడా లేదు? నమ్మకంగా ఉన్నందుకు అతనికి గొప్ప కార్యం చేశాడా లేదా? మరి నువ్వు నేను మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి నమ్మకంగా ఉంటున్నామా లేదా? ఈ సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే ఎంతటి భయంకరమైన పరిస్థితులు మనం చూసామంటే నిజంగా మీరు నమ్మరు. భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉంటారంటే ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేదు. కరోనా వచ్చిన తర్వాత భార్యకు వచ్చింది అనుకోండి, చూడటానికి కూడా బాధపడతారు. భర్తకు వచ్చింది అనుకోండి, భార్య చూడటానికి కూడా బాధ. ఎందుకని? ఎంత ఏం వస్తాను భయం, అది ఏం వస్తాను భయం. చూడండి మరి ప్రేమ ఎంత గొప్పదైపోయింది. ఇక్కడ ఒక కరోనా అనే వైరస్ను బట్టి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ బయటపడిపోయింది. నమ్మకం ఉందా? ఉందా నమ్మకం? లేదు. అక్కడ భార్యకు భర్త పట్ల నమ్మకం లేదు, భర్తకు భార్య పట్ల నమ్మకం. ఎందుకని? వైరస్ అనుకున్నదేమో భయం. అంటే ఆయన చచ్చిపోయినా ఏమో జీవించాలని, లేకపోతే ఏమో చచ్చిపోయినా ఆయన జీవించాలని. ఎంత స్వార్థమో చూడండి మనుషులు, ఎంత స్వార్థమో చూడండి. చూడటానికి మాత్రం ప్రమాణాలు చేస్తాం మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు. ఎంతవరకు అంటే జీవితాంతం వరకు అంట. మరి ఏమైంది ఆ ప్రమాణం? ఎక్కడ పోయింది? నమ్మకమైన ప్రమాణం చేసామా లేదా? తండ్రికి వస్తే కొడుకులు బాలేదు, కొడుకులకు వస్తే తండ్రి బాలేదు. అంత భయంకరమైన పరిస్థితులు వచ్చేసి ఈ కరోనా వైరస్ బట్టి ఎంతటి భయంకరమైన ఉదంతాలు లేనిపోయి ఊహించుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం కూడా మానేశారు. మీరు నమ్మరు, చర్చిలో ఆరాధన చేయడం మానేసింది ఒక స్త్రీ. ఎందుకని? అందరూ ముట్టుకున్న రొట్టె ముట్టుకుంటే ఆ కరోనా వచ్చిందట. చూడండి ఎంత నమ్మకం ఉందో పాపం ఈ దేవుడి పట్ల కదా. పట్టనంత నమ్మకం. మరే ఒకవేళ ఆమె వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? అలా ఆలోచించట్లా. వాళ్ళందరికీ ఉందేమో నాకు వస్తుందని చెప్పేసి ఆరాధన కూడా చేయడం మనిషి 4 నెలలు. ఎంత గొప్ప విశ్వాసం కదా. అటువంటి నమ్మకం దేవుడి పట్ల మనం కలిగి ఉంటున్నామండి. దేవుడు ఎక్స్రే తీస్తున్నాడు నిన్ను, జాగ్రత్త. బాడీ అంతా స్కానింగ్, సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ అనేది ఇంకా సెన్సిటివ్ అన్నమాట. మూలాల్లోకి వెళ్ళి నీ శరీరంలో ఏమి వ్యాధి ఉంది, ఏమి డిఫెక్ట్ ఉందనేది ఖచ్చితంగా చెప్పేస్తాను అన్నమాట. ఆ రకంగా దేవుడు స్కానింగ్ చేస్తున్నాడు నిన్ను నన్ను. మరి ఆ స్కానింగ్లో నువ్వు నో డిఫెక్ట్ అని వస్తుందా, లేకపోతే అన్ని డిఫెక్ట్ అని వస్తుందా అనేది నీ మీద నా మీద ఆధారపడుతుంది. తనకేదైనా దెబ్బ తెలిపి వెంటనే స్కానింగ్ చేస్తారు. ఎందుకని? రక్తనాళాల దగ్గర ఏమన్నా రక్తం గడ్డగొట్టుకుపోయిందేమో. మరి అది స్కానింగ్ తీయకపోతే కనపడదు. మరి అట్లాగే దేవుడు నిన్ను నన్ను స్కానింగ్ చేస్తున్నాడు, జాగ్రత్త. మరి ఈ సంవత్సర కాలం అంతా దేవుడికి నమ్మకంగా ఉన్నావా లేదా? ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో ప్రశాంతంగా కూర్చొని. ఎన్నిసార్లు దేవుడికి నేను అప్రమత్తంగా మారిపోయాను ఈ సంవత్సర కాలంలో? ఎన్నిసార్లు దేవుడికి నేను వ్యతిరేకంగా కార్యాలు చేశాననే విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతే సహోదరుడు సహోదరు. మరి నమ్మకమైన వారిగా ఉండాలో. ఇంకొక మనిషిని మీకు చూపిస్తాను. ఆదికాండం 39 వచ్చాను, త్వరగా ముగించేస్తాను. ఆదికాండం 39 వచ్చాను 4వ వచనం. ఆదికాండం 39 అధ్యాయం 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఇది చివరి భాగం. దానికి పైన కొంచెం చదువుకున్నట్లయితే 2వ వచనం చదవమా. యెహోవా యోసేపునకు తోడైయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడైయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఏం కలిగిందట? కటాక్షం అంటే దయ, జాలి, ఏదైనా చెప్పుకోవచ్చు. కలిగిందట యోసేపు మీద. యోసేపు ఆ గృహంలో ఒక పాలేరు, ఒక బానిస, పనిచేసేటువంటి పనివాడు. అన్నల యొక్క ద్వేషానికి గురైపోయి 20 తులాల వెండికి ఐగుప్తీయుల వర్తకులకి యోసేపు అమ్మబడ్డాడు. అక్కడికి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత పోతీఫరు గృహంలో బానిసగా ఉండడానికి పాల్పడబడ్డాడు. కొనిన తర్వాత ఆ గృహంలో ఉన్నాడు. కానీ
అన్నలు వదిలిపెట్టిన లేకపోతే స్నేహితులు వదిలిపెట్టిన దేవుడు మాత్రం యోసేపుని వదిలిపెట్టలేదు. ఎందుకని? దేవుడి పట్ల అంత నమ్మకం ఉంది ఆయనకి. నాకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే, ఎవరు త్రోసివేసినా సరే, ఎవరు తృణీకరించినా సరే, నా దేవుడు నన్ను త్రోసివేయడు, నా దేవుడు నన్ను తృణీకరించడు అని చెప్పేసి బలమైన నమ్మకంతో ముందుకు వెళ్తున్నాడు. ఎన్ని కష్టాలైనా భరిస్తున్నాడు. ఆ ఐగుప్తుని అంట ఒక గృహ నిర్వాహకుడు, ఒక పనివాడిగా ఉండి పనిచేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు గమనించలేదు. ఆ గృహం యొక్క యజమానుడు గమనించాడు. ఏమని? ఇతను వచ్చిన తర్వాత నాకు మంచి జరుగుతుంది, ఇతను వచ్చిన తర్వాత నాకు అభివృద్ధి అనేది వస్తుందని అతను గమనించగలిగాడు. అది గమనించి అతని మీద కటాక్షం కలిగి ఉండదు. పనిచేసే స్థితి నుంచి ఒక సూపర్వైజర్ స్థాయికి ప్రమోషన్ ఇచ్చేశాడు. ఏమని? ఈ గృహం అంతటి మీద నువ్వు అధికారిగా ఉన్నావు, అందరి చేతను పనిచేయించాడు. చూసారు? దేవుడి పట్ల నమ్మకం ఉంటే కష్టం కూడా మేలుగా మారిపోతుంది. ప్రతి కష్టం కనుక దేవుడు మన కోసం ఒక గొప్ప మేలును దాచిపెట్టి ఉంచుతాడు. కష్టాన్ని ఎప్పుడైతే భరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో, భరించి ఎప్పుడైతే నువ్వు ఫుల్ఫిల్ చేస్తావో దేవుడి పట్ల, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు మేలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రోజుల్లో మనం ఆదివారం వచ్చినా సరే ధనం కోసం పనికి పోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం. చాలా మంది అందరూ అనొచ్చు, అయ్యా మీకేమయ్యా ఉద్యోగం చేసుకున్నారు, మీకు డబ్బులు ఉంటాయి, మీరు కూలి పని చేసుకునేవాళ్ళు, మేము ఏ రోజు చేసుకుంటే ఆ రోజే మాకు డబ్బులు అయ్యాలి చాలా మంది అంటుంటారు. ఈ రోజుల్లో ఎవడు ధనవంతుడు కాదు, ఎవడు దరిద్రుడు కాదు, అందరూ సమానం. కాకపోతే కొన్నాళ్ళ వరకు ఆ వైభవం ఉండొచ్చు, తర్వాత అందరం సమానమే. అది గమనించాలి. మీకు ఒక చిన్న వృత్తాంతం ఏంటంటే, ఒక ఫార్మా కంపెనీలో జాబ్ వచ్చింది కానీ హైదరాబాద్. ఫార్మా కంపెనీ అంటే బాగా పొల్యూషన్ ఉంటుంది. ఆ కెమికల్స్ స్మెల్కి మనిషి యొక్క ఆరోగ్యం పాడైపోతా ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. ఒక కెమికల్ ఉంది, పౌడర్ అనమాట. ఆ పౌడర్ దగ్గర వర్క్ చేసేవాడు చుట్టూ అంతా ఒక కవర్, అంటే మనకు చెప్పాలంటే ఒక షీల్డ్ అంటారు దానికి. కవర్ అంటే ఏది ముట్టుకున్నా సరే మన శరీరానికి ఏం కాకుండా ఉండేటట్టు ఒక డ్రెస్ ఉంటుంది. అది వేసుకొని ఆ పౌడర్ దగ్గర వర్క్ చేయాలి. పొరపాటున అది లేకుండా కనుక ఆ పౌడర్లో చేయి పెట్టామనుకో, మన చేతికి మళ్ళీ తిరిగి ఎముకలు మాత్రమే వస్తాయి, మాంసం అంతా అక్కడే ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది ఆ పౌడర్. కానీ అది మన మెడిసిన్స్లో వాడుతూ ఉంటారు. అటువంటి కంపెనీలో తనకి జాబ్ వస్తే బాగా మంచి విశ్వాసం. ప్రతి ఆదివారం చర్చికి తప్పనిసరిగా ఉంటారు. వెళుతున్నటువంటి సమయంలో ఆ కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత మంచి పొజిషన్లో జాబ్ వచ్చింది, వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఇతనికి ఆ ఆదివారం కూడా వర్క్ చేయడానికి వస్తే డబుల్ రోటీ ఇస్తూ ఉంటున్నారు. ఇతను దేవుని మందిరాన్ని వదిలిపెట్టి ఆ డబుల్ రోటీకి ఆశపడి డ్యూటీకి వెళ్ళడం ప్రారంభించాడు. అట్లా జరుగుతూ ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు ఊరుకుంటాడా? అప్పుడు తెలిసింది శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని పాడైపోయింది. ఎంత ధనం ఖర్చు పెట్టినా నయం కాదు. కారణం, ఆదివారాన్ని నువ్వు తృణీకరించావు, ధనాన్ని నువ్వు ప్రేమించావు. రావడానికి ధనం రావచ్చు ఆ సమయంలో, దాన్ని చూసి నువ్వు బాగా సంతోషపడవచ్చు, లేకపోతే నాకు ఆధీనత ఎంత దొరికిందని చెప్పేసి బాగా గర్వపడవచ్చు. కానీ ధనం శాశ్వతం కాదండి. అందుకే ఒక పాట ఉంటుంది, అది మనం ఇక్కడ వినిపించకూడదు కానీ, పైసా అనే దాని మీద వంగపల్లి ప్రసాద్ గారని వైజాగ్ గారు చాలా చక్కగా రాసిన ఆ పాటని నేను చాలాసార్లు వింటాను. అది మురిపిస్తుందంట, ధనం మరిపిస్తుందంట. ఈరోజు నీ దగ్గర ఉన్నది రేపు నీ దగ్గర ఉన్నది, ఎల్లుండి నా దగ్గర ఉంటుంది, ఇంకో రోజు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదంట ధనం. ఆ పాట వింటే కనుక ఎప్పుడన్నా మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్ అంటే కదండి, దాంట్లో ఆ పాట కొట్టి చూడండి, చాలా అర్థం ఉన్నది. ధనం గురించి, ఆ పైసా గురించి రాశాడు అనమాట ఆ పాట. అతను ఒక వాస్తవంగా ఒక సంఘ సంస్కర్త లాగా, అంటే ఒక రాడికల్ భావాలతో బయటకు వచ్చిన అతను ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఖండిస్తూ ఉంటాడు. వంగపల్లి ప్రసాద్ అని చాలా మంచి పాట రాశాడు. ఆ పాట చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ధనం గురించి అంత బాగా వివరించాడు. ఆ పైసా అనేది ఎంత మనిషిని మురిపిస్తుంది అనేది చాలా చక్కగా వివరించాడు అన్నమాట. ధనాన్ని ప్రేమించి ఈ రోజున దేవుని తృణీకరిస్తున్నాడు. జాగ్రత్త. దేవుని పట్ల నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోతున్నావు. నిన్ను మంచిగా ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకు? ఆదివారం పూట చర్చికి వచ్చి ఆరాధిస్తావని, లేకపోతే శనివారం పూట వచ్చి విజ్ఞాపనలో పాల్గొంటావని, లేకపోతే పొద్దున్నే వేసి నువ్వు దేవుడిని ప్రార్థన చేసుకుని నీ దైనందిన చర్య ప్రారంభిస్తావని.
నీకేదైనా ఇంట్లో కార్యక్రమం కావాలంటే దేవుడిని అడిగి ప్రారంభిస్తామని. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? పుట్టించిన వాడు పోషించక మారతాడండి? చెప్పండి. పుట్టించిన దేవుడు పోషించక మారతాడా? మనం ఏం చేస్తాం? పోతేమో ఈరోజు కూలిపోతేమని చెప్పేసి భయపడుతూ ఉంటాం. ఎప్పుడు భయపడతాడు? దేవుడు నిన్ను ఎన్నుకున్న తర్వాత నీ పట్ల అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి రానిచ్చే దేవుడు మన దేవుడు కాదు. ప్రేమ కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, దరిద్రులను సైతం ప్రేమించి పెంట కుప్పల నుంచి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. మీకు రెండో విషయాన్ని చెప్తాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. అది మీకు చూపిస్తాను. ఆదికాండం 6:9. ఆదికాండం 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. చాలమ్మా. నోవహు ఏమై ఉన్నాడట? నీతిపరుడును తన తరములో, అంటే ఆ తరములో ఉన్నటువంటి వారందరిలో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునితో నడిచినటువంటి వ్యక్తి ఈ నోవహు. ఆ తరములో జనాంగం ఎంత భయంకరంగా పాడైపోయిందంటే వరసావావి లేవు, శరీర సుఖం అనుభవించడానికి. చిన్న పెద్ద తేడా లేదు, వృద్ధులు పెద్దలనే తేడా లేదు. భయంకరమైనటువంటి పాపం ఆ రోజుల్లో జరుగుతూ ఉంది. దేవుడు అప్పుడు పశ్చాత్తాపడ్డాడట. అయ్యో, నేను ఈ ప్రజలను మంచివాడుగా సృష్టించాను, వీళ్ళు ఎందుకు ఇంత భయంకరమైన పాపంలో పడిపోయారు? బాగా కోపం వచ్చేసింది ఇక దేవుడికి. ఈ జనాంగాన్ని ఇంతతో నాశనం చేయాలని చెప్పేసి వెంటనే ఆ తరము వారందరినీ స్కాన్ చేశాడు దేవుడు. ఒక్కడన్నా నీతిమంతుడు కనపడతాడా? నిందారహితుడు కనపడతాడా? నింద లేనటువంటి వాడు కనపడతాడని దేవుడు స్కాన్ చేస్తే ఒక్కడే ఒకడు కనపడ్డాడు. నోవహు ఆర్డర్ ఇచ్చేశాడు. నువ్వు ఒక ఓడ తయారీ, ఈ జనాంగాన్ని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ తరము వారిని అందరినీ నేను నాశనం చేయాలని అనుకుంటున్నాను. నువ్వు ఓడ చేసి స్వాత చేయి. ఆ ఓడలోకి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు, మిగిలిన వాళ్ళు నాశనం అయిపోతారు. చెప్పిన తర్వాత ఈయన బతిమలాడుతున్నాడు పాపం జనాన్ని. ఎవరు వినడంలా. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం కదండి. మనం అట్లాగే కుటుంబంలో పిల్లలు చేసే మచ్చ పెద్దవాళ్ళ మీద పడుతుంది, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చేసే మచ్చ కుటుంబ యజమాని మీద పడుతుంది. ఒక సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు, అంటే వర్కర్స్ తప్పు చేస్తే ఆ తప్పు ఆ సంస్థ యజమాని మీదకి వెళ్ళిపోతుంది. మరి మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులు వాళ్ళ మీద తప్పులు మోపడానికి ఆ డబ్బులతోటి తీసుకెళ్ళి ఎవరన్నా బాగా ఇబ్బంది పడుతున్న పేదవారికి మంచిగా ఒక ఆహారం, అంటే బియ్యం కానీ పప్పు ధాన్యాలు కానీ అవి కొనిచ్చి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఎంతకాలం చెప్పుకుంటారండి మీ పేరు? ఆలోచన చేయండి ఒకసారి. ఎంతకాలం చెప్పుకుంటారు? కానీ అది చేయరు. ఆ క్షణికమైనటువంటి సుఖం కోసం, ఆనందం కోసం ఏం చేస్తున్నారు ప్రజలు? దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆ రోజుల్లో అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి నోవహు కాలంలో. ఎవడు కూడా మాట్లాడాలా? నోవహు గారు సువార్త చేస్తున్నాడు, అయినా సరే ఎవరు లెక్క చేయడంలా. యువకులు కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ, ముసలివాళ్ళు కానీ ఎవ్వరు కూడా అసలు ఆయన మాట వినడంలా. చివరికి ఆయన ఒక పిచ్చోళ్ళగా లెక్క కట్టారు. మీకు జ్ఞాపకం ఉందో లేదు, మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, నేనైతే వెళ్ళలేదు, ఎలి పెద్దనాన్న గారు ఉన్నారు కదా, వినుకుంటే ఎలి పెద్దనాన్న గారు, ఆయన ఆ సమయంలో అంట రాకడ రాబోతుందని చెప్పేసి పదార్థంలో చెప్తూ ఉంటాడంట. ఆయన రెండో రాకడ రాబోతుంది, మీరు మారండి మారండి అని చెప్పి చెప్తూ ఉంటాడంట. ఆయనకి ఎవరన్నా మనుషులు ట్రైనింగ్ ఇచ్చి పంపించారా? చెప్పండి. దేవుడు ఆయనకి ఆ యొక్క ప్రేరణను కలుగు చేశాడు కాబట్టి ఆ మాటలు చెప్పాడు. మారుతున్నారా? ఎవరన్నా మారుతున్నారా? అనేకమైనటువంటి హైందవ ఆచారాలకు బానిసలైపోయి నిజమైన దేవుడిని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎంతటి భయంకరమైన విషయం చూడండి. ఆ దినాలలో నోవహు తప్పితే ఉన్నటువంటి నోవహు కుటుంబం తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా పాపులుగానే దేవుడు కనపడ్డారు. స్వార్థ చేస్తున్నాడు, ఎంత చేసినా కూడా ఎవ్వరు వినలా. చివరికి జలప్రలయం అని వచ్చింది. 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు వచ్చింది. కొండలను తాకేంత నీళ్లు పైకి వచ్చేసింది. ఈ ఓడలోకి వెళ్ళిపోయినటువంటి నోవహు కుటుంబం మాత్రం ఆ నీళ్ళ మీద ఓడలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా జలసమాధి అయిపోయారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో. అదే ఈ రోజు కనుక, ఈ క్షణంలో కనుక దేవుని యొక్క రెండవ రాకడ వస్తే
ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్తాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకుని, దేవునికి నేను నీతిమంతుడిగా ఉంటున్నానా లేదా నీతిమంతురాలుగా ఉంటున్నానా, లేకపోతే అనీతిమంతుడిగా నీతి తప్పిన వాడిగా ఉంటున్నానా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో నువ్వు నీతిగా ఉంటున్నావా? నీ బంధువుల మధ్య నువ్వు నీతిగా ఉంటున్నావా? నీ గ్రామంలో నువ్వు నీతిగా ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ సంఘంలో నువ్వు నీతిమంతురాలుగా ఉంటున్నావా? నీతిమంతుడిగా ఉంటున్నావా? లేదా నీ కాపాయి పట్ల నువ్వు నీతిమంతుడిగా ఉంటున్నావా? నీతిమంతురాలుగా ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ బిడ్డ. ఒక్కసారి నీ హృదయ పరిశీలన చేసుకో. ఇప్పుడు కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఒకసారి. ఈ సంవత్సరం అంతా నా జీవితం ఎట్లా ఉంది? నేనేం చేశాను? నేను నడిచిన నడత ఎలా ఉంది? నేను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? నేను చేసినటువంటి చేతలు ఎట్లా ఉన్నాయి? నేను చూసినటువంటి చూపులు ఎట్లా ఉన్నాయి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వెంత పొరపాటు చేస్తున్నావు దేవుడు నీకు చూపిస్తాడు. నేను ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమును యోబు అని ఒక మనుషుడు నేను, అతను యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తలమును విసర్జించిన వాడు. చూడండి ఎంత చక్కటి మాట ఉన్నాయి ఇక్కడ యోబు గారి గురించి. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తలమును విసర్జించిన వాడు. ఈ రోజుల్లో చెడుతనాన్ని హత్తుకుంటున్నారు చాలా మంది జనాలు. పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు. చూపులతో పాపం, శరీరంతో పాపం, నడకలతో పాపం, ఆలోచనలతో పాపం చేస్తున్నారు. దేవుని యొక్క ఉగ్రతకి పాత్రుడు కాబోతున్నారు. జాగ్రత్త. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడట. నేను చెప్తున్నానా? దైవగ్రంథం చెప్తుంది ఇక్కడ. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. మీకు ఒక చిన్న కథ గుర్తొస్తుందండి ఈ మధ్య ఈ విషయం బట్టి. ఒక పులి తర్వాత ఒక తండ్రి బిడ్డ విషయం. తండ్రి కొడుకులు ఇద్దరు ఒక పొలానికి వెళ్ళారు. అక్కడ పులి తిరుగుతూ ఉందట. తండ్రి చెప్పాడట బిడ్డకి, ఇక్కడ పులి కనుక వస్తే నాన్న పులి అన్నారు, నేను వెంటనే వస్తాను, నిన్ను రక్షిస్తాను, నేను వెళ్ళి పని చేసుకుంటా ఉంటానని చెప్పేసి తండ్రి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నాడు. కొడుకు ఏం చేశాడు? టెస్ట్ చేద్దామని చెప్పేసి తండ్రిని నాన్న పులి కలిశాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి. ఎందుకంటే ప్రేమ కొడుకు మీద. మళ్ళీ ఆ జంతువులను తినేసిన కొడుకు లేకుండా పోతాడు. ఎంత ప్రేమ చూడండి తల్లిదండ్రులు కొడుకుల మీద. మరి పుట్టించినటువంటి దేవుడికి మన మీద ప్రేమ ఉంటుందా ఉండదా? అనగానే తండ్రి వచ్చాడు. లేదు ఊరికే జోక్గా అన్నాను. మళ్ళీ వెళ్ళాడు. రెండోసారి మళ్ళీ అన్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూస్తే మళ్ళీ ఏం లేదు. మూడోసారి ఎలాగో ఇప్పుడు వచ్చింది. అరిశాడు. తండ్రి జోక్గా చెప్తున్నాడని అక్కడ ఉండిపోయాడు. ఏమైంది చెప్పదు? ఏమైంది? నాశనం ఎవరికి వచ్చింది? చెప్పాడు తండ్రి క్లియర్గా, పులి వచ్చినప్పుడు విలువ రాబాబు అని చెప్పాడు. కానీ ఏమైంది? తండ్రిని టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మనం కూడా అంతే, దేవుడిని టెస్ట్ చేస్తూ ఉంటాం. నేను ఈ పాపం చేస్తానా, దేవుడు నన్ను శిక్షిస్తారో లేదో నేను చూస్తా. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు కదా, నన్ను ఏం చూస్తున్నాడు, నేను ఈ పాపం చేస్తానా, దేవుడు నన్ను ఏం చేస్తాడో చూస్తా. సవాల్ చేస్తున్నారు చాలా మంది. నన్ను ఏదైనా చేయమను, నేను ఈ పని చేస్తానా మీ దేవుడిని అని అంటా ఉంటారు చాలా మంది. వెళ్తా ఉంటాడు. ఊరుకుంటారా దేవుడు? ఊరుకోడండి. ఖచ్చితంగా వస్తుంది నీకు ఉగ్రత. జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఈరోజు నీకు బలం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ ఒకనొక సమయాన ఇవన్నీ కూడా పోతాయి. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తా. నేను యవ్వన వయసులో ఉన్నప్పుడు ఒక 6 అడుగులు ఎత్తు గోడైనా సరే దూకేవాడు కిందకి. మామూలుగా ఎక్కువ దూకేవాడు, ఎందుకని బలం ఉంది కాబట్టి. అదే ఇప్పుడు 50 సంవత్సరాలు నడుస్తున్నాడు. ఇప్పుడు నేను దూకానండి. దూకానా? దూకితే ఎక్కడ వచ్చాడా? ఫ్రాక్చర్ అవ్వడం కానీ హాస్పిటల్ పోవడం కాదు. ప్రతి మనిషి అట్లాగే ఉంటాడండి. బలాన్ని చూసి నువ్వు పొంగిపోవద్దు, ధనాన్ని చూసి నువ్వు పొంగిపోవద్దు, అందాన్ని చూసి నువ్వు పొంగిపోవద్దు, అధికారాన్ని చూసి నువ్వు విడిసిపడదు. జాగ్రత్త. దేవుడి దృష్టిలో ఒకనొక సమయం ఉంది. ఆ సమయం ఇప్పుడు ఖచ్చితంగా నిన్ను చూస్తాడు. దేవునికి విశ్వాసంగా ఉన్నావా లేదా? నీతిగా ఉన్నావా లేదా? యథార్థంగా ఉన్నావా లేదా? నమ్మకంగా ఉన్నావా లేదా? చెడుతనాన్ని విసర్జించావా లేదా? ఇది ప్రాముఖ్యం. యోసేపు విసర్జించారు కదా చెడుతనాన్ని. ఆ యజమాని యొక్క భార్య తప్పు చేయమని ప్రేరేపణ చేస్తే తను శిక్ష పడడానికైనా, శిక్ష తీసుకోవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడ్డా. చూసారా? మరి యోసేపు చెడుతనాన్ని విసర్జించాడా లేదు? అదే ఇంకొకళ్ళు అయితే అటువంటి అవకాశం వదులుకున్నారండి.
ఈ దినాల్లో ఎవరు వదులుకోడు. శారీరక సుఖాన్ని మించిన సుఖం లేదని ప్రతి వాడు కూడా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. భార్యకి భర్త మీద నమ్మకం లేదు, భర్తకు భార్య మీద నమ్మకం లేదు, పిల్లలకి తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు, తల్లిదండ్రులకు పిల్లల మీద నమ్మకం లేదు. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితులు. ఎన్ని చూడలేదు మనం న్యూస్లో. కూతురు చేసినటువంటి పాపానికి మ్యారేజ్ అయిన తర్వాత భర్తను చంపించేసాడు ఒక తండ్రి కిరాయి బోండాలు పెట్టి. ఇక్కడ జరిగింది, సూర్యాపేటలో జరిగింది. తులకి ఏమైపోయాడు, ఆయన కూడా సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చి 100 కోట్లు ఆస్తుంది. ఏం చేసుకోవాలి? ఎవరైనా ఇప్పుడు ఆస్తి చెప్పండి ఒకసారి. ఇంకొక తండ్రి ప్రేమించేసి తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్పేసి కొబ్బరి బొండాలు కత్తితోటి నరకడానికి వెళ్ళిపోయాడు. అంతటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి నేటి దినాలు. పాపం ఎంతగా విస్తరిస్తుందంటే మనం చెప్పడానికి కూడా అవకాశం లేనట్టుగా విస్తరిస్తుంది. చూసేవాళ్ళు వినేవాళ్ళు అందరూ ఇంటర్వ్యూ వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, వీళ్ళే నీతిమంతులు, వీళ్ళే పరిశుద్ధులు, వీళ్ళు మాత్రం పర్వతానికి వెళ్తారని అవగాహన చేస్తూ ఉన్నటువంటి ప్రజలు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడు సహోదరి వాళ్ళ విషయాలు ఎప్పుడు కూడా మనం పట్టించుకోవాలి. అందుకే మత్తయి శుభవార్తలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయం తీయడమా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పడుతున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. జనాలు ఏం చేస్తారు కదా, నిందించి హింసించి అబద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారట. మనం చెయ్యని పనులు చేసినట్టుగా ఆపాదిస్తూ ఉంటారట. మాట్లాడినటువంటి మాటలు అన్నట్లుగా ఆపాదిస్తూ ఉంటారట. దేవుడు చెప్పాడా లేదా? నేను చెప్పాలా, నా మాటలు కాదు, దేవుడు మాట. దైవ గ్రంథంలో ఉన్న క్షుణ్ణంగా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. భూలోకంలో అధికం కాకపోవచ్చు, కానీ పరలోకంలో అధికమవుతుంది. దేవుడి పట్ల ఉన్నటువంటి యథార్థ చూపించినటువంటి యథార్థతకి చెడుతనాన్ని విసర్జించిన పరిస్థితిని బట్టి, నీతిగా ఉన్న పరిస్థితిని బట్టి యోగుకి ఎంత ఆస్తి వచ్చిందండి? ఉన్న దానికంటే 2 ఆస్తి వచ్చింది. 100 కోట్లు ఉన్నాయనుకోండి, 200 కోట్లు ఆస్తి వచ్చింది. యోసేపు బానిసగా వెళ్ళాడు, చివరికి ఏమయ్యాడు? ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రధానిగా మార్చబడ్డాడు. ఊహించగల ఈ విషయాన్ని, ప్రధానిగా మార్చబడ్డాడు. ప్రపంచాన్ని అంతటిని 7 సంవత్సరాలు పోషించేటువంటి ఆధిక్యత దేవుడు యోసేపుకి ఇచ్చాడు. కరువు వస్తుంది 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది అని చెప్పి దేవుడు ఒక దర్శనం రాజుకిస్తే ఎవరు చెప్పలేకపోయాడు ఆ దినాల్లో. యోసేపుని పిలిపిస్తే యోసేపు చెప్పాడు ఆ యొక్క కళ భావాన్ని. కారణం దేవుని యొక్క జ్ఞానం అతనికి ఉంది కాబట్టి తను గ్రహించగలిగాడు. 7 సంవత్సరాల కరువు నుంచి ప్రపంచాన్ని అంతటినీ పోషించగలిగాడు. ఒక ఐగుప్తు దేశానికి తను ఎరగనటువంటి అన్ని దేశంలో ప్రధానిగా మార్చబడ్డాడు. దేవుని పట్ల నమ్మకంగా ఉంటే నువ్వు నేను కూడా ఒకనొక దినాలు మార్చబడతావు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కోకొల్లగా ఉంటాయి. నువ్వు విశ్వసించు, నమ్మకంగా ఉండు, నీతిగా ఉండు, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఆ కార్యాలు జరిగిస్తాడు. ఉండకపోతే ఏం జరుగుతుందో మీకు ఒక విషయం చూపిస్తానండి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది అందరూ కొంతమంది ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. దేవుని పట్ల చాలా భక్తిగా ఉన్నట్లు, మా అంతటి భక్తి పడి ఎవరు ఈ ప్రపంచంలో లేడన్నట్లుగా నటిస్తూ ఉంటారు. మా అంతటి యథార్థంగా మాట్లాడేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేదని నటిస్తూ ఉంటారు జనులు. మన ముందు నటించవచ్చు, కానీ దేవుడి ముందు ఆ యాక్టింగ్ మంది కదండి. మనుషుల ముందు నటించవచ్చు, కానీ దేవుడి ముందు నటించలేదు. మీకు ఆ మాట చూపించిన ఆ వాక్యాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. చెడు హృదయమును ప్రేమగల మాటవాడు గదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పోతతో సమానము. దేని మీద అండి? మంటి పెంకు మీద వెండి పోత పోస్తే కొందరు దానికి వెండి పూసేసి పోత వేస్తాడు. నాలాంటి వెర్రోడు వెండి కొండ మీద నాకు కావాలని చెప్పి తీసుకున్నా, కింద ఇసిరి అంటే వెండి మామూలు గట్టిగా ఉంటుంది కదా, కింద వేసినా పర్వాలేదు. వెండి కావాలనుకున్న కింద వేసి ఏమైపోయింది? గోల్డ్కి రోజు కావాల్సి కదా మీకు. గోల్డ్ దాని యొక్క ఆ ఛాయని ఎంతకాలం అయినా పోదండి.
అట్లాగే ఉన్నాం. అదే రోడ్డు కొడి పోతేసినటువంటి ఆ రోడ్డు కొట్టు ఆర్నమెంట్స్కి నాలుగు వాడగానే ఆ పూత మరి నువ్వు పూతలాగా ఉంటున్నావా, నిజమైన గోడులాగా ఉంటున్నావా? అందుకే చెడు హృదయమును ప్రేమ గల మాట్లాడే పెదవులను కలిగి ఉండుట. ప్రేమ గల మాట్లాడే పెదవులు ఉన్నాడు, కానీ హృదయంలో మాత్రం ఇంకొకటి ఉండదు. హృదయంలో. అందుకే ఈ మాట అక్కడ రాస్తున్నాడు దేవుడు, ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉండుట. కానీ దేవుడు ఇంకో మాట హృదయం నిండి ఉండుకొని నోరు మాట్లాడును అని. నీ హృదయంలో ఏది ఉంటే అది మాట్లాడేవనుకో దేవుడికి ఇష్టంగా ఉంటుంది. కానీ లోపల పెట్టుకొని పైకి ప్రేమగా కక్షణ కూడా అసలు ఎంతో ప్రేమగా అసలు ప్రపంచంలో ఎవరో చూపించాలంత ప్రేమ చూపిస్తూ ఉంటాం, వాళ్ళ పట్ల నటిస్తూ ఉంటాం. జాగ్రత్త, నీ నటనని దేవుడు చూస్తున్నాడు. మంటి పెంకు మీద వెండి పోత పోస్తే ఎట్లా ఉంటుందో నీ జీవితం నా జీవితం కూడా ఆ రకంగా ఉంటే అట్లే ఉంటుంది. జాగ్రత్త ప్రియ సహోదరుడు సహోదరు, ఈ దినాలను జ్ఞాపకం చేసుకో. ఇన్ని దినాలు మనం కాపాడాడు, కరోనా వైరస్ నుంచి కాపాడాడు. ఎంతోమంది ధనవంతులు మరణించారు, ఎంతోమంది ఐశ్వర్యం పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు మరణించారు, ఎంతోమంది బీదవారు కూడా మరణించారు. కానీ నిన్ను నన్ను అందరినీ దేవుడు క్షేమంగా ఉంచాడంటే అది నిజంగా నీ పట్ల నా పట్ల దేవుడు చూపించినటువంటి గొప్ప ప్రేమ. నమ్మకంగా ఉండబట్టి, నీతిగా ఉండబట్టి, యథార్థంగా ఉండబట్టి మనం ఈరోజు జీవించున్నామని గ్రహించాలి. దేవుని పట్ల ఆ రకంగా ఉంటే నీ జీవితం ఖచ్చితంగా యోబు జీవితం కన్నా, మోషే జీవితం కన్నా, యోసేపు జీవితం కన్నా అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహించు సహోదర సహోదరి, ఈ యొక్క చివరి వారంలో మనందరం కూడా దేవుని సన్నిధానంలో ఈ మాటలు వినడం మనకి ఎంతో గొప్ప భాగ్యం. ఆరాధనలో పాల్గొనడం ఇంకా గొప్ప భాగ్యం. మరి ధనాన్ని ప్రేమించకుండా దేవుని ప్రేమించి దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి బంగారంతో సమానమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మాటలు దేవుడు మన కొరకు దీవించును గాక.